హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మన్కా. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదామండి. ట్రైలర్ రివ్యూ అండి ప్రయాణం. సో చాలా డిఫరెంట్గా ఉంది. ట్రైలర్ చూస్తేనే చాలా బాగుంది, చూడాలనిపించే ట్రైలర్ అనమాట. అలా ఉంది అనమాట, అలా తీశారు. వీడియో కానీ అది కానీ చాలా బాగుంది. అంటే ఆ ఏజ్లో కూడా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అని మాత్రం చూపించారన్నమాట. సో చాలా గ్రేట్ అలా ఉండటం గూడా. సో ఒకాయన ఉంటారన్నమాట ఈ మూవీలో. సో ఆయన మ్యారేజ్ అవ్వదు. సో మ్యారేజ్ అవ్వదు. సో అయితే ఒక ఆయన చెప్తారన్నమాట, మ్యారేజ్ చేసుకుంటే ఒక తోడు ఉంటే బావుంటది, లైఫ్ బావుంటది అన్నట్టు మాట్లాడతారన్నమాట ఆయనతో. సో అదే అయితే చూస్తారు. సో ఒక ఆమెనైతే అదే ఏజ్‌లో ఒక ఆమెనైతే లవ్ చేస్తారన్నమాట చూసి. సో చూసి మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తారన్నమాట. సో మధ్యలో గొడవలు గానీ అన్నీ జరుగుతా ఉంటాయి. సో చాలా డిఫరెంట్ వేలో తీసుకెళ్లారని చెప్పొచ్చు. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా చూడండి. మూవీ వస్తే మాత్రం పెద్దవాళ్ళు చూస్తే ఇలా ఉండొచ్చా అనే ఇదిలో తీశారన్నమాట వీడియో కూడా. సో ఎలా ఉంటదో చూడాలి. ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి వచ్చాక. సో ట్రైలరే కాబట్టి ఇన్ఫర్మేషన్ మనకి పూర్తిగా కాబట్టి సో వీడియో ఫుల్‌గా వచ్చినమాట పక్కాగా చూడండి. నాకైతే బాగా నచ్చింది. ట్రైలర్ చూసాక మీకెలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయండి పక్కాగా. సో ఇది నా రివ్యూ అండి. ట్రైలర్ రివ్యూ ప్రయాణం. సో ప్రయాణం 1947. సో అంటే ఆ జనరేషన్‌లో ఉన్న అప్పుడు ఎలా మ్యారేజ్ ఏంటి? ఎలా ఉంటది? ఒక ఓల్డ్ అయిపోయాక ఎలా ఉంటది ఫ్యూచర్ అనే ఉద్దేశంలోనే ఈ మూవీ తీసుకెళ్లారన్నమాట. సో లవ్‌కి ఏజ్ అనేది లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే ఇదిలో తీసుకెళ్లారు. సో చాలా బావుంది. లాస్ట్‌లో కూడా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంటారన్నమాట. సో చూడాలి ఎలా ఉంటదో మూవీ వచ్చాక. సో ఇది నా రివ్యూ అండి. ట్రైలర్ రివ్యూ ప్రయాణం. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్. బై బై.